మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి అరుణ్ కుమార్ చనిపోవడానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజ్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంబులెన్స్ ఆలస్యం కారణంగానే అరుణ్ చనిపోయాడని ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ క్లాస్ రూమ్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తోటి విద్యార్థులు భగ్గుమన్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ మద్దతు తెలిపాయి. యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. నా పేరు రావేందర్ రెడ్డి, ఎన్ఎస్యుఐ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. 2 రోజుల క్రితం అరుణ్ అనే విద్యార్థి మల్లారెడ్డి కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను ఎగ్జామ్ రాస్తుండగా క్లాస్లో కుప్పకూలిపోవడం జరిగింది. దాంతో అతన్ని ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న మల్లారెడ్డి హెల్త్ సిటీ హాస్పిటల్కి తరలించారు. ఈ తరలించే సమయంలో అంబులెన్స్ దగ్గరలో అందుబాటులో లేకపోవడంతో ఒక 10 నుంచి 20 నిమిషాలు ఆలస్యం అయింది. ఆలస్యం అయినందుకే అక్కడ ప్రాణం పోయిందని చెప్పి విద్యార్థులు అందరూ ఆందోళన తెలుపుతున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ విద్యార్థి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇవాళ అందరం ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ ముఖ్య కారణం అరుణ్ కుమార్ అనే విద్యార్థి చనిపోవడం వల్లనే ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్లో విద్యార్థుల తరఫున మేము అడిగే డిమాండ్స్ ఏంటంటే, ప్రతి క్యాంపస్కి ఒక అంబులెన్స్ ఉండాలి, ప్రతి క్యాంపస్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎందుకంటే చాలా ఇంతమంది వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఎవరికేమైనా వెంబడే రెస్పాండ్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పి కోరుతున్నాము. ఇవే మా డిమాండ్లు. ఆ రోజు నైట్ డివిజర్ మాత్రం ఇక్కడ నుంచి కార్ వెళ్ళింది. ఆ నైట్ టైం డివిజర్ కార్ ఎందుకు వెళ్ళిందో మాకు తెలియదు. సీసీటీవీ ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా లేవా? సీసీ కెమెరాస్ ఎక్కడ అయినా మాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలా? చూపియండి మాకు. హాస్టల్లో అసలు ఏం లేవు. హాస్టల్లో సౌజన్య మేడం వాళ్ళది కూడా యూపీఐండి, అన్ని యూపీఐండి. ఇప్పుడు మాకు రూమ్ లేదు, అంబులెన్స్ కూడా టైంకి మాకేమన్నా అయితే అప్పి చెప్పు రాదు. హాస్పిటల్లో మాకైతే సిక్ రూమ్ అయితే అక్కడ లేదు. సిక్ రూమ్ మాకు పక్కా ఉండాలి. హాస్టల్లో మాకేమైనా మేము అంబులెన్స్కి ఫోన్ చేయించుకొని మేము అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. మాకు అదంతా వద్దు, మాకు సిక్ రూమ్ తిప్పేయండి. అసలు బాగుండదు. ఫుడ్ అడిగితే పురుగులన్నం పెడుతున్నారు. 2 days చాలా చండాలకు ఉంటుంది. 90,000 ఫీజు తీసుకున్నారు. 90,000కి తగ్గట్టు ఫుడ్డే పెట్టట్లేరు. మొన్న ఏమన్నా కావాలని అడిగితే లేదమ్మా ఏవో సరిగొద్దు అన్నారు, మేము ఇయ్యము అన్నట్టు చెప్తారన్నా. ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళొద్దు. అక్కడ ఉన్న డాక్టర్తోనే చూపించుకోవాలి. ఎంత సీరియస్ ఉన్నా అక్కడే చూసుకోవాలి, అక్కడే ఉండాలి. మళ్ళీ డాక్టర్ కూడా సరిగ్గా చెప్పాడు. సో డాక్టర్స్ కూడా మంచిగా ఉండరు. ఏమైనా సీరియస్ ఉంది కిందికి రాలేము అంటే లేదు, మేము ఎట్లున్నా కిందికే రావాలి, డాక్టర్ అయితే పైకి రాలేడు. నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు మల్లారెడ్డి అగ్రికల్చర్ క్యాంపస్లో గత 2 రోజుల ముందు ఏదైతే అరుణ్ అనే విద్యార్థి హఠాత్తు మరణానికి గురయ్యాడో అది మరణం కాదు, ముమ్మాటికి మేనేజ్మెంట్ చేసినటువంటి హత్య అని చెప్పి విద్యార్థులు ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. కావున దానికి కారకులైనటువంటి అశోక్ సార్ని, అదేవిధంగా జయశ్రీ మేడంని, లోకేష్ సార్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా క్లాస్లో హఠాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోయినటువంటి వ్యక్తిని ఒక అంబులెన్స్ లేకుండా మేనేజ్మెంట్ లక్షల ఫీజులు దోచుకుంటూ కనీస సౌకర్యాలు లేకుండా సిఆర్కి చెప్పాలి, హెచ్ఓడికి చెప్పాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి చెప్పాలి, ప్రతి ఒక్కరి దగ్గర పర్మిషన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలనేటువంటి సిగ్గుచేటు క్యాంపస్లో చూసామంటే అది కేవలం మల్లారెడ్డి యాజమాన్యంలోనే. కావున దాని గురించి వెంటనే వాళ్ళకి సస్పెండ్ చేసి విద్యార్థికి న్యాయం చేసి క్యాంపస్లో ఒక అంబులెన్స్ పెట్టించి ఇంకోసారి ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా మల్లారెడ్డి యాజమాన్యం చూసుకుంటుందని ఏబీవీపీ కోరుకుంటుంది. లేని ఎడల ఏబీవీపీ ఎటువంటి ప్రోగ్రామ్కైనా సరే, ఎటువంటి డిమాండ్లకైనా సరే వెనకడుగు వేయదు. కావున వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పి మల్లారెడ్డి మేనేజ్మెంట్ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి చెప్పారు. లేని ఎడల ఏబీవీపీ మళ్ళీ దీని మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటుంది.
విద్యార్థి అరుణ్ కుమార్ చనిపోవడంపై మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, విద్యార్థి అరుణ్ చనిపోవడానికి అంబులెన్స్ ఆలస్యంగా రావడం ఒక ఎత్తు అయితే యాజమాన్యం కూడా కారణమని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై డీటెయిల్స్ ఏంటి రానా? ఎగ్జామ్ హాల్లో స్పృహ తప్పి పడిపోయిన తర్వాత అందరూ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని కూడా ప్రయత్నించారు. కాకపోతే పర్మిషన్ల పేరుతో చాలా మంది దాదాపు 25-30 నిమిషాల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కాలయాపన చేసినట్టు కూడా విద్యార్థి సంఘాలు అదే రోజే చనిపోయిన రోజు కూడా ఆందోళన దిగారు. అయితే 2 రోజులు ముగిసిన తర్వాత ఇవాళ ఎన్హెచ్యూ ఆధ్వర్యంలో కానీ అలాగే బీజేపీ ఏబీవీపీకి సంబంధించిన స్టూడెంట్స్ విభాగం అందరూ కూడా ఇవాళ స్టూడెంట్స్ తో కలిపి ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర ప్రతి కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంత నిర్లక్ష్యంగా వీరు సమాధానం ఎలా చెప్తారు? ఆల్రెడీ అతను క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు ఈ పర్మిషన్ తీసుకోవడం ఏంటి? పైగా అంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా మల్లారెడ్డి హాస్పిటల్స్ 2-3 ఉన్నాయి. ఆ హాస్పిటల్ సంబంధించి అంబులెన్స్ కూడా పిలిపించినా కూడా ఇప్పటి వరకు కూడా సమయానికి రాలేకపోయినట్టు కూడా వారు వాపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విద్యార్థుల కోసమే వారి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకుండా ఈ రకంగా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించారు. పైగా స్పృహ తప్పి పడిపోయినప్పుడు అతనికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ విద్యార్థుల నుంచి కూడా ఫ్యాకల్టీ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదని కూడా చెప్తున్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ లోకేష్ కానీ అశోక్ కానీ రాజారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా ఇవాళ విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా విద్యార్థుల మధ్య లక్షల ఫీజులు తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం హాస్టల్స్ లో అమ్మాయిలు ఆందోళన కానీ అక్కడ ఒకసారి పురుగులు వచ్చినటువంటి భోజనం కానీ మరొకసారి బల్లి పడినటువంటి భోజనం కానీ ఇవన్నీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపై కూడా ఇప్పటికే అనేక రకాలుగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఆత్మహత్య కేసు కూడా మల్లారెడ్డి యూనివర్సిటీకి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ రానా.